హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఫోకస్ మీడియా. ఈరోజు వీడియో వచ్చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కనుక హోమ్ మినిస్టర్ అయితే, ఆంధ్రప్రదేశ్కి హోమ్ మినిస్టర్ అయితే ఎట్లుంటుందని చెప్పేసి అయితే వీడియో చేస్తున్నా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తా. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచే ఆయన మెంటాలిటీ ఎట్లా ఉంటుంది, ఏదైనా తప్పు జరిగితే సహించలేని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన కనుక ఏదైనా అంటే ఇప్పుడు రాజకీయాలు లేకున్నా, సినిమాలు ఉన్నా సరే కూడా ఎవరైనా కష్టాలలో ఉన్నా, ఎక్కడ ఏదైనా తప్పు జరుగుతుందన్నా సరే ఆయన మైండ్ యాక్సెప్ట్ చేయదు. ఆయనది తొందరగా దానికి రియాక్ట్ అవుతాడు. తప్పు చేసిన వాళ్ళకి శిక్షించాలని ట్రై చేస్తాడు. ఏదైనా ఆపదలు ఉన్న వాళ్ళకి ఆదుకోనికే ఆయన మైండ్ సెట్ వచ్చి ఉంటుంది. ఆయన సినిమాలలో ఒకనొక టైంలో దానం చేయడానికి పైసలు లేకపోతే, ఈయనకి పైసలు లేకపోతే ఆపరేషన్ దేనికో ఇష్టపడి కొనుక్కున్న బెంచ్ కారు కూడా అమ్మేసి ఇచ్చిన రోజులు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి మైండ్ సెట్ వచ్చి ఉంటుంది, ఆయన ఆలోచన విధానం. సో అటువంటి ఆయనకి కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజెంట్ ఆయన పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నాడు. ఒకవేళ ఆయన కనుక హోమ్ మినిస్టర్ ఇస్తే ఆంధ్రప్రదేశ్లో ఎట్లుంటాయి పరిస్థితులు అని చెప్పేసి అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను నేను. మీకు కనుక వీడియో నచ్చితే ఖచ్చితంగా ఏ పాయింట్ నచ్చిందో కామెంట్ చేయండి. దాని మీద ఇంకా మంచి మంచి కంటెంట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ కనుక పవన్ కళ్యాణ్ గారు అయితే ఛార్జ్ తీసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడైతే ఆడపిల్లల మీద కానీ, మంత్రుల మీద కానీ, ఆడవాళ్ళ పైన, అక్కచెల్లెళ్ళ పైన కానీ ఎవరైతే బాధ్యత లేకుండా ఇష్టానుసారంగా ఎవడైతే మాట్లాడతాడో ఆయన పుంగు వలుగుతుంది ఫస్ట్. ఆయనకైతే ఖచ్చితంగా కోటింగ్ గట్టిగానే ఉంటుంది. ఎందుకంటే ఈయన అంతెందుకు పవన్ కళ్యాణ్ గారు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, వాళ్ళ కాలేజీకి వెళ్ళినప్పుడు కానీ చిరంజీవి గారి పిల్లల్ని కానీ వాళ్ళ కూతుర్లు కానీ ఎవరైనా అంటే ఆయన తట్టుకోలేకుండా గన్ను తీసి కాల్ చేసినంత కోపం వస్తుంది ఆయనకి. ఇప్పుడు ఆయన హోమ్ మినిస్టర్ కాబట్టి ఎవరైనా ఆడపిల్లకి అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ గారు కనుక హోమ్ మినిస్టర్గా ఉంటే ఇమ్మీడియట్లీగా ఎన్కౌంటర్ చేస్తాడని. ఎవడైతే అత్యాచారం చేసినా, ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టినా, ఆడపిల్లలకి ఎటువంటి అన్యాయం జరిగినా పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం ఆన్ ది స్పాట్లో, ఆయన డెసిజన్ మేకర్ కాబట్టి ఆన్ ది స్పాట్లో ఎన్కౌంటర్ చేస్తాడని. ఏదో ఆడపిల్లల మీద అత్యాచారం ఎవరు చేసినా సరే, అది ఏ విధంగా చేసినా సరే, ఆడికి జైలు, బెయిలు, ఈ అరెస్టులు ఏముండయి. దొరికిందా అయిపోయిందా అదే రోజు ఆయనకి లాస్ట్. ఆయన అంటే అది ఒక ఇకించి కరెక్టే. ఎందుకంటే అట్లా చేస్తేనే మిగతా ఆడపిల్లల జోలికి పోకుండా ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితుల ఎవడైతే అట్లా ఉల్టా పల్టా చేస్తుండో వాళ్ళందరికీ బుద్ధి వస్తుంది. సెకండ్, పోలీస్ అంటే రెస్పెక్ట్ పెరుగుతుంది ఫస్ట్. అంటే ఇప్పుడు రెస్పెక్ట్ లేదన్నట్టు కాదు, ఎవరైనా సరే కూడా ఇటువంటి కసి ఉన్న లీడర్ని కనుక అటువంటి శాఖకు పెడితే వాళ్ళ జీవితంలో అరే పోలీస్ డిపార్ట్మెంట్ ఇటుంటే బాగుంటుంది అని చెప్పేసి ఎట్లయితే అనుకొని ఉంటారో ఆ విధంగా వాళ్ళు ఇంకొంచెం స్ట్రీమ్ లైన్ చేసి, అరే ఇక్కడ ఇట్లా ఉండాల్సింది ఇట్లా కాదు, ఇంకొంచెం ఇట్లుంటే బాగుంటుంది, ప్రజలకి ఇట్లయితే మేలు జరుగుతుంది అని చెప్పేసి అతను ఇన్పుట్స్ కొన్ని యాడ్ చేసి ఇంకొంచెం ప్రజలకి పోలీసులు అందుబాటు ఉండేటట్టు, అది ఏదాలైనా సరే మంచిగా చెడుకు చెడు చేసినోడికి శిక్ష ఖచ్చితంగా పడాల్సిందే, మంచి చేసినోడికి ఖచ్చితంగా వాళ్ళ పద్ధతి ప్రకారం అలా అభినందించడమో ఏదైతే ఉందో ఇటువంటి కార్యక్రమాలు అయితే జరుగుతాయి. ఫ్రెండ్లీ పోలీస్ నేచర్ లాగా అట్లా ఇటువంటి ఉంటాయి. వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే అపోజిషన్ పార్టీలు ఉన్నారో ప్రజెంట్, వాళ్ళు అపోజిషన్ కూడా లేదు వాళ్ళకి. బట్ ఇప్పుడు ఇంకెవరు లేకపోతే వీళ్ళు అన్న కాడికి ఆ 11 మంది ఎవరైతే ఉన్నారో 11 మందిని చూసుకుని ఎవరికైతే వాపు బలుపు తెక్కు ఉంటుందో వాళ్ళందరి లెక్కలు తెలుస్తాడు ఖచ్చితంగా. ఎవరైతే ఇప్పుడు సోషల్ మీడియాలో, యూట్యూబ్లలో, ట్విట్టర్లో ఎవరైతే పిచ్చి నాటకాలు వేసి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు కూడా బదనం చేసేటట్టు లేనిపోని ఫేక్ ప్రచారాలు, ఫోటో మార్పింగ్లు చేసి ఎవడైతే చేసిండో వాళ్ళందరికైతే పట్టపగలే చుక్కలే అనిపిస్తాయి. చంద్రబాబు నాయుడు గారు అంత మంచోడైతే పవన్ కళ్యాణ్ కాదు. చంద్రబాబు నాయుడు గారు ఆయన పోనీలే ఈరోజు కాకపోతే రేపు మారుతారు, ఎందుకులే ఇవన్నీ రాజకీయాల కామన్ గారికి ఒక కారణాన్ని ఆలోచిస్తున్నాము. బట్ పవన్ కళ్యాణ్ గారు వస్తే అట్లుండదు. నువ్వు తప్పు చేసినావంటే నీకు అదే రోజు ఇవ్వాల్సింది ఇచ్చేసేయాలి. నీకు నెక్స్ట్ టైం నువ్వు తప్పు చేయాలంటే నీకు కూర్చోబడాలి. నీకు ఇదే మైండ్ సెట్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఖచ్చితంగా. ఎందుకంటే అట్లుంటేనే మాట వింటారు. ఎవరైతే ఇప్పుడు ఉల్టా పల్టా చేస్తారో, ఎవడైతే ఇప్పుడు ఆడపిల్లల్ని ఇబ్బంది పెడుతుండో, ఎవడైతే తీసుకుంటుండో, ఎవడైతే గంజాయి తీసుకుంటుండో, వీటందరికి ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళందరి నెత్తి మీద పాదం పెట్టి దొక్కితే కింది కనబడతాడు ఒక్కొక్కడిని. ఆ రేంజ్లో అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు బిల్డ్ చేస్తారనేది నా ఒపీనియన్. ఇది నేనైతే తప్పుగా అయితే ఎవరి గురించి అని చెప్తలేను. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మ్యాక్సిమం 90% ప్రాబ్లమ్స్ క్లియర్ అయినాయి.
అది హోంశాఖ పరంగా కావచ్చు, గంజాయి పరంగా కావచ్చు, డ్రగ్స్ కానీ ఇవేవైతే ఆంధ్రాలో విచ్చలవిడిగా నాణ్యత లేని మద్యం కావచ్చు, ఇవన్నీ ఏదైతే ఆంధ్రాలో విచ్చలవిడిగా చేసి ఇష్టానుసారంగా చేసారో మొన్న గవర్నమెంటు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం వచ్చిన తర్వాత అవన్నీ ఒక వన్ బై వన్ ఒకటేసారి ఇంపాక్ట్ లేకుండా ఎవరికి ప్రజలకు ఇబ్బంది కలగకుండా సార్ట్అవుట్ చేసుకుంటూ వస్తారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారికి హోమ్ మినిస్టర్ కనుక ఉంటే ఇంకా ఏదైతే ఎక్కడో మూలం జరుగుతున్న కూడా ఎక్కడెక్కడ ఎలుకలు పందికొక్కులు దాక్కున్నట్టు ఎవడైనా ఎక్కడ తప్పు చేసి ఎక్కడ దాక్కున్నా సరే గుంజుకొచ్చి మరి బయట ట్రీట్మెంట్ అయితే ఇస్తాడు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తికి ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ ఇవ్వాలి అని చెప్పేసి అయితే చాలామంది కోరుకుంటారు. అది జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఒక్కసారి అసలు వాళ్ళకి హోమ్ మినిస్టర్ ఇస్తే కూడా ఎట్లుంటుంది, పోలీస్ శాఖ పనితీరు ఎట్లుంటుంది అని చెప్పి చూడాలని చెప్పి చాలామందికి ఇంట్రెస్ట్ ఉంది. చాలామంది ఆశపడుతారు కూడా. ఒక్కొక్కసారి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి ఆవేశపరులకు ఇస్తే ఏమైనా అవుతుందేమో, అతను తొందరగా డిసిజన్ తీసుకొని. మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా హోమ్ మినిస్టర్ శాఖ నాకు ఇస్తే మన యోగి ఆదిత్య గారు చేసినట్టు నేను కూడా చేస్తాను అంటే ఆ కసి ఉంది ఆయనలోని. బీహార్లో ఎట్లయితే ఆయన మొత్తం లాండార్ అని ఎట్లయితే ఇచ్చేసిండో ఈయన కూడా సేమ్ అదే తరహా. పోలీస్ అంటే ఒక్కొక్కడికి రెస్పెక్ట్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఇది కూడా పడాలి. ఆ రేంజ్లో సిస్టమ్ క్రియేట్ చేస్తారని చెప్పి అయితే నేను అనుకుంటున్నా. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో చాలామంది అది జగన్ గారు ఇంతకుముందు వాళ్ళకి ఇచ్చిన సపోర్ట్ వల్ల చెలరేగిపోయి కింద మీద సోయి లేకుండా ఫోటో మార్పింగ్లు చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి మొత్తం వాళ్ళ ఇష్టానుసారంగా ఎవరికి భయపడకుండా ఎవడేం చేస్తాడులే, మాకేమైనా అయితే వీళ్ళు వచ్చి తీసుకుంటారు కదా, బెయిల్ ఇస్తుంది కదా అన్న మైండ్ సెట్తో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అసలు జైలుకు పోము, మాకు బెయిల్ వద్దన్న కాడికి తీసుకొచ్చే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తారు. అంతే. తప్పు చేసిందా ఖచ్చితంగా ఆయనకు తెలవాలి, ఆడు చేసిన తప్ప ఆయనకు తెలవాలి, దానికి శిక్ష కూడా పడాలి. అది పవన్ కళ్యాణ్ గారి ముఖ్య ఉద్దేశం. ఆయన ఏదో పబ్లిక్ మీదకి వచ్చేసి నేను భయపడిపోవాలి, దౌర్జన్యాలు చేసేసి కాల్ చేయాలి, చంపేయాలి, ఇది కాదు ఆయన కాన్సెప్ట్. ఫస్ట్ నువ్వు తప్పు చేయాలంటే నీకు భయం ఉండాలి, బాధ్యత ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆ తప్పు ఎందుకు చేయాలి అసలు? నువ్వు సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్ దేనికి పెడుతున్నావు? నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు? నువ్వు సపోర్ట్ చేసినా మంచిగా సపోర్ట్ చేయు, లేని దాన్ని ఉన్నట్టు చేసి ఉన్నదాన్ని లేనట్టు చేసి ఇది కాదు కదా సపోర్టు. నువ్వు ఒక పార్టీ కొమ్ము కాస్తున్నావు అంటే ఆ పార్టీకి విధి విధానాల్లో నువ్వు ప్రశ్నించే విధంగా ప్రశ్నిస్తే నిన్ను ఎవడేమన్నాడు. అట్లా కాకుండా ఇష్టానుసారంగా నేను ఏం చేసినా నడుస్తుందిలే అని చెప్పేసి మీరు కనుక చేస్తే నెక్స్ట్ రానున్న రోజుల్లో ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ నాయకులు పద్ధతి మార్చుకొని బుద్ధితో కనుక మెలగకపోతే అది వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, ఎవరైతే సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, ప్లస్ ఎవరైతే ఆడపిల్లలంటే బాధ్యత లేకుండా చులకనగా చూసి ఏం చేసినా నడుస్తుంది ఏమవుతుంది అన్నకాడికి ఎవరైతే వాళ్ళు ఉన్నారో వీళ్ళందరికీ లెక్కలు సెట్ అవుతాయి. ఆల్రెడీ 90% అయిపోయినాయి, లెక్కలు సెట్ అయిపోయినాయి. బట్ పవన్ కళ్యాణ్ అంటూ ఒకరు ఉంటే ఇంక నెక్స్ట్ ఆ మైండ్లో వచ్చేటోళ్ళు కూడా ఆడికే వెళ్తుంది, డిలేట్ అయిపోతుంది. అది అంత పవర్ఫుల్ డిసిజన్స్ అయితే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూద్దాం ముందున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారికి హోమ్ మినిస్టర్గా ఉండి ఆయన విధి విధానాలు ఎట్లా మారుస్తాడు. మన ఒక సినిమా ఉంది ఎవడైతే నాకంటే రాజశేఖర్ గారి లాగా మొత్తం బ్రీఫింగ్ ఇచ్చి చేంజ్ చేస్తారా ఏందనేది అయితే మనం చూద్దాం. అది అవ్వాలని అయితే కోరుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.